హాయ్ అందరికీ నమస్తే. నేను అరుణ. ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజుల మాల ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా సింపుల్‌గా మాల అల్లుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ఈ గాజు మాల చేసి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఏస్తే చాలా మంచి జరుగుతదండి. అమ్మవారికి చాలా ఇష్టమైన మాల. నేను గ్రీన్ అండ్ మెరూన్ కలర్ 2 తీసుకున్నాను. మీకు పాసిబుల్ అయితే చిట్టి గాజులు దొరుకుతాయండి ప్రత్యేకంగా అమ్మవారి మాల కోసము. ఆ గాజులున్నా గూడా వాటితో ఇలా మాల చేసుకొని వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఇలా మాల వేయండి. చాలా మంచి జరుగుతుంది. నేను లేస్‌తో కడుతున్నాను. ఫస్ట్ గాజు తీసుకొని ఇలా ముడేస్తున్నాను. మనం అన్ని గాజులకి ముడి వేయాల్సిన అవసరం లేదు. ఇలా మొదటి గాజుకి ముడి వేయాలి. అలానే లాస్ట్ గాజుకి ముడి వేయాలి. ఇలా గట్టిగా కొంచెం ముడేసి ఇగ రెండో గాజుకి మనము అల్లుకోవాలనమాట. ఓన్లీ మొదటి గాజుకే ముడేసుకోవాలి మనము. ఇలా లేస్ లోపల నుంచి ఉంది. మీరు లేస్ లేకపోతే దారంతో గూడా అల్లుకోవచ్చండి. కొంచెం దారం అనేది కొంచెం థిక్‌గా ఉండాలి. నేను ఇలా లేస్ ఉంటే లేస్‌తో కట్టి చూపిస్తున్నాను. ఈ లేస్ అనేది లోపల సైడ్ నుంచి ఉంది. లోపల సైడ్ నుంచి లేస్ తీసుకొని గాజు పైనుంచి మళ్ళీ లోపల నుంచి తీసుకున్నాను. వీడియో క్లియర్‌గా కనిపిస్తుంది గదండీ! వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ లోపల నుంచి తీసుకోవాలనమాట. సేమ్ ఇదే ప్రాసెస్‌లో రిపీట్ చేస్తూ ఉండాలి. నేను మళ్ళీ లేస్ లోపల నుంచి తీసుకుంటున్నాను. వీడియో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీరు చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మనం అల్లే కొద్దీ ఈ లేస్ అనేది కొంచెం క్రాస్‌గా వెళ్తూ ఉంటుంది. అప్పుడే మనకి మాల అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ లేస్ లోపల నుంచి తీసుకోవాలి. మళ్ళీ గాజు పైనుంచి తీసుకొని లోపల నుంచి తీసుకోవాలి. మనము పూలు అల్లుతాం గదా! అలానే కాపోతే మనం ప్రతి పూలకి ముడేస్తాము. దీనికి ముడేయము. లోపల నుంచి తీసుకుంటామనమాట. ఇలా అల్లుకుంటూ నేను 4 బ్యాంగిల్స్ మెరూన్ అండ్ మధ్యలో 4 గ్రీన్ మళ్ళీ 4 మెరూన్స్ ఇలా అల్లుతున్నాను. ఇలా అల్లుకుంటూ కలర్ కాంబినేషన్ చాలా బావుంటుందండి. కనిపిస్తుంది గదా మీకు. ఇలా రౌండ్‌గా వస్తుంది. లేస్ అనేది గూడా క్రాస్‌గా వెళ్తూ ఉంటదన్నమాట. నేను మొత్తం అయిపోయాక మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఇలా ఒకవేళ మీకు చేతిలో గ్రిప్పు రాకపోతే ఇలా కింద పెట్టేసి కొన్ని బ్యాంగిల్స్ ఇలా చేతిలో పట్టుకొని నెక్స్ట్ అనేది స్టార్ట్ చేసేయవచ్చు అక్కడి నుంచి. మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తూ ఉండాలి. గాజు లోపల నుంచి తీసుకొని మళ్ళీ పైనుంచి లేస్ పెట్టి లోపల నుంచి తీసుకోవాలి. ఇలా చాలా సింపుల్‌గా మనము అమ్మవారి కోసం గాజుల మాల ఇంట్లోనే అల్లుకోవచ్చు. అమ్మవారికి చాలా ఇష్టమైన గాజుల మాల రెడీ అయిపోతుందండి. మీరు గూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి అమ్మవారికి సమర్పించండి. చాలా బావుంటుంది. అమ్మవారికి పెట్టిన తర్వాత ఈ గాజులని మనమే ధరించాలండి. మనం రెగ్యులర్‌గా ఇంట్లోనే గాజులేసుకుంటూ ఉంటాం కాబట్టి తర్వాత మనమే వేసుకోవచ్చు. ఇలా లాస్ట్ గాజుకి ముడి వేయాలి. నేను ఇలా లాస్ట్ గాజులకి ముడేసేస్తున్నాను గట్టిగా. శ్రావణ మాసంలో ఇలా గాజుల మాల అమ్మవారిని అలంకరించడం చాలా మంచిదండి. గాజు మాలను వేసిన ఇంటికి అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది అని నమ్మకము. మీరు కూడా ఇలానే సులభంగా గాజుల మాల తయారు చేసి అమ్మవారిని అలంకరించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదండీ ఎంత చక్కగా రౌండ్‌గా కనిపిస్తుందో. అమ్మవారి ఫోటోకి గూడా గాజుల మాల వేసి చూపిస్తాను. ఎంత చక్కగా ఉన్నారు కదండీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.